మనం ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద ఉన్నాం, కామారెడ్డి మెయిన్ రోడ్డు మీద. అమ్మవారి టెంపుల్ చూస్తున్నారు కదండి. అమ్మవారికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేదంట. అది వాళ్ళ మాటలో తెలుసుకుందాం ఆ చరిత్ర ఏంటనేది. ఇప్పుడు ఈ వరదల ఎఫెక్ట్ తర్వాత ఇక్కడ జరిగిన ప్రమాదాల గురించి వాళ్ళు చెప్తారు. అమ్మ ఏం జరిగింది అమ్మ ఇక్కడ అసలు? అప్పుడు ఒక 10 ఏళ్ల కింద ఇక్కడ పెద్ద చెట్టు ఉండే. అయితే బస్సు అనేది అక్కడ కొట్టుకొని దిగో ఇట్లా బ్రేక్ అనేది ఆగకుండా ఇక్కడికి వచ్చేసింది. బ్రేక్ ఫెయిల్ అయ్యి ఇట్లా వచ్చే వరకనే ఆ చెట్టు ఆపేసినట్టుగా బ్రేక్ ఒకటిసారి ఆగిపోయింది. బస్సు అయిపోయింది. ఇక్కడ ఆగిపోయే వరకనే అది మొత్తము మంది అందరు దిగి ఇక్కడ ఏమన్నా ఉన్నదేమో అని అంటే చాలా మంది పూజా వాళ్ళు వస్తే ఇక్కడ అమ్మవారు ఉన్నది, ఇక్కడ నిష్టంగా ఆమెని పూజించాలా, నిలబెట్టాలా, అందుకని మీరు ఆగిరు అని అన్నది. అది బస్సు కూడా చెట్టు కూడా పెద్దగా లేకుండే, చిన్నగానే ఉండే మామూలుగా. ఆగేసింది అంత. ఇక అప్పుడు అందరు దిగి ఇక్కడ మొక్కిర్రు, గుడి కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అన్ని ఇంతగానో మునిగిపోయినాయి కానీ ఈ చిన్న తల్లి దాటలేదంటే ఆమె ప్రత్యేకంగా కనబడుతుంది. ఇక ఆ తల్లి ఉన్నది. ఇదంతా చూడు బాగానే ఉంది. మళ్ళా అక్కడ అన్ని కూలిపోయినాయి. ఆమె అద్దె మాత్రం అట్లనే ఉన్నది. ఇంత ఏం చెక్కు చెదరకుండా ఆమె అట్లనే ఉంది. చూసినా ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ చూసాడు. ఇంత అన్ని ఊర్లలో వేరే వేరే ఊర్లలో జరిగినాయి అని మేము చూసినాం గానీ ఇక్కడ జరగడం మాత్రం ఇన్నేళ్ల నుంచి, మేము 35 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉంటున్నాం చిన్నప్పటి నుంచి. అప్పటి వరకు మాకు ఎట్లాంటి ఇట్లా జరిగింది అనేది ఏం లేకుండే. ఫస్ట్ సారి అంటే బతుకమ్మకు ఉంటది, చిన్న కాలువ ఉండే, అదొకటే అట్లా అయింది. గుడిసెలన్నీ కొట్టుకపోయడం జరిగింది కానీ ఇది మాత్రం జరగలేదు. కానీ ఇది పెద్ద వాన లెక్కల మొత్తం ఇట్లా సముద్రము పొంగి వచ్చినట్టుగా వచ్చింది. బయట దేశాలలో ఉన్న ప్రదేశం మాకు ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కనబడుతుంది. ఏదో ఎక్కడనో అక్కడ కొట్టుకుపోయిన కేరళ అటు ఇటు అని అన్నారు కానీ మేము ఇక్కడ చూస్తాడు ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు 30 కామారెడ్డిలో ఫస్ట్ టైం కామారెడ్డి జిల్లాలో ఫస్ట్ టైం. అవును, మొత్తం ఇక్కడ కాలనీలో అందరికి ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే చాలా మంది కూడా కొంచెం ఆనించుకొని కట్టిరు. ఇది చిన్న చెరువుకు అది ఫస్ట్ నుంచి చూసి కట్టక ఉంటే అయిపోతుండే. ఇది మొత్తము పెద్ద ఇవన్నీ పంట పొలాలే గానీ ఇక మొత్తము చిన్నగా ఉన్నదా పెద్దగా ఉందో తెలియదు. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఇదంతా పొలాలే ఉండే. ఇక్కడ ఇవన్నీ పొలాలు ఉండే. అయితే అక్కడ ఇట్లా వాగు అనేది అది వాగు ఇట్లా చిన్నగా చేసిరు. పెద్దగా ఉండే వాగు, పెద్ద వాగుని అక్కడ గుంజుకొచ్చి చిన్నగా చేసి రేకుల షెడ్లు అవి వేసి అక్కడ మన కాలరీ స్టాండ్లు అవి ఇవి చేసేసిరు. అది అనేది ఒత్తినట్టు అయిపోయి దానికి స్థలం అనేది చిన్నగా అయిపోయింది. మళ్ళీ 40 సంవత్సరాల కింద నుంచి ఇంతవరకు ఒక్క వాన ఇట్లా రాలేదు. ఇక్కడ ఏమింత డ్యామేజ్ కాలే, ఏం కాలే. తర్వాత ఇవి వెంచర్లు చేయడం జరిగింది. ఇక్కడ ఇండ్లు కట్టుకున్నారు. చాలా రోజులే మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం గానీ ఇంతవరకు ఇలాంటి వానలు గాని ఇట్లాంటివి రాలేవు. అక్కడనే గంగమ్మ గుడి కాడనే అక్కడనే మత్తడు దుంకుతుండే, సన్నగా వెళ్ళిపోతుండే గాని ఇంతవరకు డ్యామేజ్ ఏం కాలే. దేవుని దయ వల్ల ఇంకా అంత ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఒక్కొక్కలకు ఫస్ట్ ఫ్లోర్ మునిగింది, సెకండ్ ఫ్లోర్ దాకా వచ్చే ఛాన్స్ ఉండే. కాకపోతే డివైడర్ అది జేసీపీలు తెచ్చి డివైడర్ తోటి మొత్తం అదంతా డివైడర్ వడగొట్టుకు వాటర్ అన్ని వెళ్ళిపోయినాయి. కొన్ని కాళ్ళు ఇట్లా ఖరాబ్ అవ్వడం జరిగినాయి. ఇక్కడ ఒక 5-6 కాళ్ళు ఇట్లా కొట్టుకుపోయినాయి. దేవుని దయ వల్ల ప్రాణ నష్టం అయితే ఏం లేదు. అమ్మవారి దయ వల్ల ప్రాణ నష్టం ఏం లేదు. మంచిగా కట్టడం కూడా మంచిగా కట్టాల ప్రభుత్వం. కట్టడం కూడా ఇట్లాంటి ప్రమాదాలు వచ్చేటప్పుడు కొంచెం కట్టడం అనేది స్టాండ్ గా కట్టాలి. ఇప్పుడు నానికి సిమెంట్ లేదు అందులో ఏది లేదు. అవి అట్లా ఎట్లా అయిపోతున్నాయి చూడండి. పోషణం అంటే రోడ్లు పోషణము అన్నట్టే ఉన్నది కానీ ఈ పోసుడు కూడా మొత్తం ఎట్లా పలిగిపోతాయా? మొత్తం నీళ్లు ఉన్నాయి మొక్క దగ్గర, ఇక్కడ కూడా పలిగిపోయినాయి కుంగి. అట్లా జరిగింది. గవర్నమెంట్ ఇట్లా ఇక్కడ మనం ఏంటంటే హైడ్రా అనేది మన హైదరాబాద్ లో పెట్టిరు కదా. హైడ్రా అనేది ఇట్లా ఇక్కడ మున్సిపల్ కలెక్టర్ సార్ వాళ్ళు, ఎస్పీ సార్ వాళ్ళంతా కలిసి ఇక్కడ హైడ్రా పెడితే అదంతా మన మూసి నది అనేది పెద్దగా చేస్తే వాటర్ అనేది సాప వెళ్ళిపోతాయి. అట్లా వెళ్ళిపోక ఏమైతున్నాయి అంటే కాలువ చిన్నగా అయ్యే వరకనే వాటర్ అనేది మొత్తం ఇండ్లలోకి వచ్చేసినాయి. ఇండ్లలోకి వచ్చి ఆ పెద్దది అనేది వెళ్ళకపోయింది. నీళ్లు వెళ్ళకపోవడం వల్ల ఇండ్లలకు మొత్తం వరద వచ్చేసి ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మొత్తం
హౌసింగ్ బోర్డ్ కాలనీ, విద్యానగర్ కాలనీ ఇక్కడ అంతా మునిగింది. ఓకే. ఇక్కడ టేకరాల వరకు పోతుండే, జేసీపీలు బట్టి ఇవి తీసేసుడుతోటి డివైడర్ కొట్టేసి వాటర్ వెళ్ళిపోయినాయి, అక్కడ వెళ్ళిపోయినాయి. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఇట్లా మొత్తం దాని కిందికి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోయినాయి. రైల్వే ఇట్లా డ్యామేజ్ అయింది. ఇక్కడ గరండల కాడ రైల్వే బ్రిడ్జ్ ఇట్లా డ్యామేజ్ అయింది. సో పాపం అమ్మవారు చెక్కు చెదరలేదు. ఈ అమ్మవారి వల్ల అప్పుడు బస్సు ప్రమాదం కూడా తప్పిపోయిందంటూ కూడా మాట్లాడుతూ తల్లిని ఒకసారి చూడండి. ఆమె కొంచెం మట్టి పట్టింది తప్ప ఏం గుడికైతే ఏం డ్యామేజ్ జరగలేదు. సో ఈ అమ్మవారు ఉండడం వల్ల ఇంతవరకన్నా మంచి జరిగింది. ఇది ఇంతవరకు ప్రాణ నష్టం అయితే జరగలేదంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా రోడ్లన్నీ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇంత దారుణంగా ఇంతలాగా కట్ అవుతాయని రోడ్లు ఎవరు కూడా అనుకోలేదు. ఒకసారి మన రోడ్ల పరిస్థితి కూడా చూద్దాం. ఎక్కడికెక్కడ కట్ అయిపోయి ఉన్నాయి మొత్తం కూడా. అది కూడా ఇక్కడ చూసాం మనం. రోడ్డు వరకు చూడండి, ఇక్కడ వరకు కట్ అయ్యింది. ఈ ఎంతవరకు ఈ గుడి వరకు కూడా రోడ్డు ఎఫెక్ట్ అంతవరకు కట్ కాలేదంటే అమ్మవారి మహిమ ఏంటో ఒకసారి చూడనంటూ కూడా మహిళలు ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా తొందరగానే అందరూ ఈ ఎఫెక్ట్ని గ్రహించి ఆ డివైడర్లు అన్నింటిలో కూడా జేసీబీలతో కొట్టడం వల్ల నీరంతా అక్కడ ఉన్న నీళ్ళన్నీ కూడా ఇట్లా మొత్తం డౌన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇది చాలా వరకు ప్రాణ నష్టం నుంచి అయితే కాపాడడం జరిగిందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా రోడ్లు అయితే ఘోరంగా దెబ్బతినా ఆ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఎఫెక్ట్ అయితే గట్టిగానే పడ్డది. సో ఈ చెరువు ఏదైతే ఇప్పుడు మహిళలు అన్నట్టుగా హైడ్రా అనేది ఇక్కడ కూడా రావాలి, ప్రతి ఏరియాలో రావాలి. ఈ ఏదైతే ఎంక్రోచ్మెంట్ జరుగుతుందో చెరువుల పక్కన అన్నీ కూడా కబ్జాలు జరుగుతున్నాయో అలా జరగకూడదు. రియల్ ఎస్టేట్ వెంచర్లు